హే గైస్, సో ఈరోజు వీడియోలో ఈ చిన్న మినీ వ్లాగ్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది నెమ్మదిగా చూపించేస్తాను. ఇది లాస్ట్ సాటర్డే అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ ఒక గ్రీన్ యాపిల్తో స్టార్ట్ చేసాము. అండ్ ఒక చిన్న శాండ్విచ్లో కుకుంబరు, సమ్ మైనీస్ అండ్ లేటస్ పెట్టి చీజ్ పెట్టుకొని చక్కగా ఇలా శాండ్విచ్ చేసేసుకున్నాము. నేను మా హస్బెండ్ కలిసి తింటూ ఉన్నాను అనమాట. పిల్లలైతే ఆల్రెడీ తినేసి దేవర్ లైక్ సాటర్డే కదా, ఇంకా దేర్ ఓన్ యాక్టివిటీస్లో ఉన్నారు. అది అయ్యాక మళ్ళీ కాసేపటికి లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. లంచ్లోకి ఇది చూసారా నా లంచ్ ప్లేట్. ఆ రోజైతే మిక్స్డ్ ఆకుకూర బజ్జీ కర్రీ చేశాను అనమాట. అలాగే అరటికాయ వేపుడు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి రోటి పచ్చడి లేకపోతే కష్టం కదా, సో ముందు రోజు చేసిన కొత్తిమీర పచ్చడి ఉంటే దాంతో ఫస్ట్ 2 ముద్దలు కానిచ్చేసి ఆ తర్వాత చక్కగా ఆకుకూర, అరటికాయ ఫ్రై అండ్ పిల్లల కోసం కొన్ని చిప్స్ పెట్టేశాను అనమాట. సాటర్డే వెజ్. సో ఈవినింగ్ స్మూతీ అయితే మా పాప చేసుకుందనమాట, సమ్ చాక్లెట్ స్మూతీ. సో అది తింటూ నాకు కూడా టేస్ట్కి ఇస్తే నేను కూడా ఒక 2 సిప్పులు తాగాను. చెప్పాను కదా ఆ రోజు సాటర్డే, ఇంకా సరదాగా అందరం కలిసి అలా సాయిబాబా తాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. మాస్ట్రిన్లో ఇలా ఉంటుంది సాయిబాబా తాత టెంపుల్. ఇంకా డిన్నర్ కోసం యాక్చువల్గా అక్కడ కొద్దిగా ప్రసాదం ఉండే, అందరం కొద్దిగా తిన్నాము. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరూ చపాతీ వద్దు అంటే ఇంకా వేడిగా ఇలా ఉప్మా చేసుకొని ఆవకాయ రోటి పచ్చడితో తినేసామన్నమాట. నచ్చినాయా? ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ హౌ యు ఆర్ లైకింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. మీకు ఇలాంటివి నచ్చితే ఇంకా నేను ఇలాంటివి పోస్ట్ చేస్తాను. అలాగే డే ఇన్ మై లైఫ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. వాచ్ అవుట్ ఆల్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ.